సో, మత్తయి సువార్త 5:13లో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటా మాట అంటే, "యూ ఆర్ ది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. బట్ ఇఫ్ ద సాల్ట్ లూజెస్ ఇట్స్ సాల్ట్‌నెస్, హౌ కెన్ ఇట్ బి మేడ్ సాల్టీ అగైన్? ఇట్ ఈస్ నో లాంగర్ గుడ్ ఫర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ టు బి థ్రోన్ ఔట్ అండ్ ట్రాంపెల్డ్ అండర్ ఫుట్." అంటే ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక పారబుల్‌లా మనం తీసుకోవాలి. సో, మత్తయి సువార్త 5:13లో ఉప్పు కోసం చెప్తున్నాడు. మనందరికీ తెలిసిందే ఉప్పు గురించి. ఎన్నో సార్లు మనం వాక్యాలు చెప్తున్నప్పుడు వినే ఉంటాం. చాలా సార్లు పాస్టర్స్ చెప్తా ఉంటారు. వీళ్ళందరూ దీని గురించి మాట్లాడే ఉంటారు. మనం వినే ఉంటాం. బట్ ఉప్పు దేని గురించి అసలు దేని సాదృశ్యం? దేని గురించి దేవుడు చెప్తున్నాడు అసలా? ఉప్పు మంచిదంటారు ఒంటికి తింటే. అదే ఉప్పు ఎక్కువ తింటే బీపీ ఇవన్నీ వస్తాయంటారు. మరైతే ఇక్కడ ఏమంటున్నారు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు అంటున్నాడు. అయితే మనం ఎలా ఉన్నామంట? లోకానికి ఉప్పై ఉన్నామంట. ఉప్పు ఏం చేస్తది? రుచినిస్తది కదా! ఇప్పుడు మనం ఏదైనా టేస్ట్ రావాలంటే కర్రీ చేయాలన్నా, ఏం చేయాలన్నా దాంట్లో ఖచ్చితంగా సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సాల్ట్ యూజ్ ఉంటది. సాల్ట్ లేకుండా మనం కర్రీ తినలేం కదా! అన్ని స్పైసెస్ యాడ్ చేసి జస్ట్ ఒక్క చిన్న సాల్ట్ ఇంత పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయకుండా ఉంటే, ఆ టేస్ట్ అనేది ఆ కర్రీకి రాదు. అది ఎంత బాగా చేసినా గాని. అలాగే మనం కూడా ఏంటంటే లోకానికి ఉప్పై ఉన్నాం. అంటే ఉప్పు అంటే రుచికరంగా మనం ఉన్నాం. అంటే ఇతరులకి ఎలా కనిపించాలంటే, ఒక రుచికరమైన యేసు పరిచారకులుగా కనిపించాలి. ఉప్పు ఎంత రుచినిస్తదో అలాంటి రుచినే అంటే రుచి అంటే లైక్ మాధుర్యం. యేసుక్రీస్తులో ఉన్న ఆ మాధుర్యం గాని, యేసుక్రీస్తులో ఉన్న ఆ ప్రేమ గాని మనలో ఉండాలి. సో, అప్పుడు మనం లోకానికి ఉప్పై ఉన్నాం అంటున్నాడు. వెలుగై ఉన్నాం అంటున్నాడు. తర్వాత ఒకవేళ మనలో ఉన్న రుచి పోయిందంటే, అంటే యేసు పరిమళం మనలోంచి పోయిందంటే, యేసుక్రీస్తుకున్న క్వాలిటీస్, లక్షణాలు మనలో నుండి పోయాయంటే, అప్పుడు మనం దేనికి పనికిరాము అంటున్నాడు. అంటే వి ఆర్ యూజ్‌లెస్ అంటున్నాడనమాట. ఎప్పుడైతే రుచి అంటే ఉప్పుకున్న రుచి పోతుందో సారం అందుకే అంటారు. ఉప్పును కూడా చూసి కొంటారు. బయట ఉప్పు అమ్మేవాళ్ళు వస్తా ఉంటారు వీధుల్లోకి. అక్కడ ఇక్కడ అమ్ముతుంటారు. అయితే మనం జాగ్రత్తగా చూసి దాన్ని మనం కొంటాం. ఎందుకు? అందులో రుచి లేని ఉప్పు ఉంటది. రుచున్న ఉప్పు ఉంటది. సో, మనమేం చేస్తాం? జాగ్రత్తగా దాన్ని చూసి కొని దాన్ని బట్టి మనం కొంటాం. అలాగే మనం లోకంలో నడుస్తున్నప్పుడు కూడా మనం ఎంతో మంది చూస్తూనే ఉంటారు. అయితే అందరికి మనం ఎలా ఉండాలంటే ఉప్పుగా ఉండాలి. పనికొచ్చే వారిలా ఉండాలి. ఉప్పు పనికొస్తది. పనికి రాకపోతే ఏంటి? బయట పారవేస్తారని చెప్పి ఇక్కడ వాక్యం చెప్తుంది. మనం కూడా దేవుడి పనిలోకి దేవుడి యొక్క ప్రతి దానికి కూడా మనం ఏమవ్వాలంటే పనికొచ్చేలా ఉండాలి. పనికి రాని వారిలా ఉండొద్దు. అంటే పారవేసే విధంగా ఉండొద్దు అంటుంది వాక్యం. అదేంటంటే పారవేయబడి మనుషుల చేత తొక్కబడటకి గాని మరి దేనికి పనికిరాదంట. అయితే అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషుల చేత తొక్కబడతారంట. కొంతమంది క్రైస్తవులు చాలా మంది ఉంటారు. వారేంటి మొదటంతా కూడా ఉప్పులాగా రుచికరంగా ఉండేవారు. ఆఖరికి ఏమవుతారంటే అతి గర్వం, అతి ఆలోచనలు, నాకు తప్ప వేరెవ్వరికీ ఏమి తెలీదన్న ఒక స్థితిలో ఉన్నవారు ఏమవుతదంటే ఫస్ట్ రుచికరంగా అందరికి మాదిరికరంగా ఉన్నవారు ఒకసారి వాళ్ళు ఏమవుతదంటే హెచ్చింపు, గర్వం ఇవన్నీ రావడం వల్ల ఏమవుతది? మనుషుల చేత నిందల పాలవుతారు. అంటే ఇప్పుడు అందరితో కలిసి ఉన్నవారు ఒకేసారి వాళ్ళొక్క అన్ని క్వాలిటీస్ చేంజ్ అయిపోయి ఉంటే మనుషుల చేత ఏమవుతది? దూషింపబడతారు. తొక్కబడతారు. పనికి రాని విధంగా అయిపోతారు. అంటే మొదట్లో క్రీస్తుని పోలి నడిచిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్రీస్తుని తప్పించుకొని తిరుగుతున్నారు. అంటే క్రీస్తుని వదిలేసి తిరుగుతున్నారు లోకంలో. అలాంటి అలాంటి వారిలా మనం ఉండొద్దు అంటుంది. సో, అయితే రుచికరంగా ఉండాలి. లేదంటే పారవేసినట్లుండాలి. సో, ఎన్నో సార్లు వాక్యంలో చెప్పబడుతుంది. వింటా ఉంటాం. ప్రకటన గ్రంథంలో అంటాడు, "నులివెచ్చని జీవితం వద్దా" అంటాడు. అయితే ఇటైనా నడవాలి, అటైనా నడవాలి అంటున్నాడు. అంటే మనం ఈ రోజున ఏ మార్గంలో నడుస్తున్నాం?
ఏ మార్గం గుండా ప్రయాణిస్తున్నాం, ఎటువైపు వెళ్తున్నామో కూడా మనం ఆలోచించుకోవాలి. సో, యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతురు. అంటే పడిపోరు. జస్ట్ స్కిడ్ అవుతారు, జారుతారు. అంతేగాని పడిపోయినట్లు అదేముండదు. పడిపోము గూడా. సో, అయినా గాని మనం ఇంకా ఆ దారిలోనే నడిచామంటే ఎవరికి ఉపయోగం? మనలో రుచి లేకపోతే. మనలో టేస్ట్ ఉంటేనే కదా! మనం చేసే ఏదైనా వంట టేస్ట్ ఉంటేనే మిగతా వాళ్ళు తినడానికి ఇంకా వస్తూ ఉంటారు. అదే మనం చేసిన దాంట్లో టేస్ట్ లేకుండా అట్లా ఉంటే ఏంటి ఉపయోగం? సో, ప్రతి దానికి కూడా లోకంలోకి మనం ప్రయాణించాలి, ఎళ్ళాలంటే మనం క్రీస్తు పరిమళ వాసులుగా ఉండాలి. క్రీస్తు ఎలా పరిమళిస్తారో ఆయనలాగా మనం ఉండాలి. మన బ్రతుకు సరి చేసుకోవాలంటారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణములు మరుగై ఉండనేరదు. సో, ఇక్కడ దేవుడేమంటున్నాడు? లోకానికి వెలుగై ఉన్నారంట. ఒకటి ఉప్పుగా ఉన్నాం అంటే రుచికరంగా ఉన్నాం. ఇంకొకటి రెండోది వెలుగై ఉన్నాం అంటున్నాడు. వెలుగు చీకటిలోని వెలుగు చిన్న క్యాండిల్ వెలిగిస్తే అదంతా ఒక రూమ్ మొత్తం అంతా కూడా ఒక వెలుగొస్తది. మొత్తం రూమ్ మొత్తం లైట్‌తో నిండిపోతది. అవునా కాదా? అలానే మన జీవితం కూడా వెలుగులా ఉండాలి. లోకంలోకెళ్తున్నప్పుడు మలినాన్ని అంటించుకోకూడదు. చెడుని అంటించుకోకూడదు. లోకంలో ఉన్న ఏదైనా గాని అంటే దేవుడికి సంబంధించింది ఏదైనా గాని అది మనకు అంటించుకోకూడదు. సో, లోకానికి వెలుగున్నప్పుడు నువ్వు డార్క్‌నెస్‌లోకెళ్తే అక్కడ వెలుగు రావాలి. బట్ చీకటి ఉండకూడదు. సో, లోకంలోకెళ్తే మొత్తమంతా చెడు ప్రభావమే ఉంది. మొత్తమంతా డార్క్‌నెస్సే ఉంది. దేర్ ఈస్ నో లైట్ ఇన్ ది వరల్డ్. దేర్ ఈస్ నో లైట్ ఇన్ ది పీపుల్. అంటే లైట్ లేదు. ఎక్కడ చూసినా చల్లారిపోయినట్లే ఉన్నారు. ఆత్మీయంగా చల్లారిపోయారు. ఎదుగుదల లేదు. ఆ అంధకారంలో ప్రయాణిస్తున్నారు. ఎంతోమంది యవ్వనస్తులు, ముసలివాళ్ళు అందరూ ఏంటంటే ఒక చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారు. అంధకారంలో ఉన్నారు. అలాంటి అంధకారంలో ఉన్న వారికి మనం వెలుగుగా ఉండాలండి. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారంటాం. అంటే మనం బాప్తిజం తీసుకున్నప్పుడు ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. బట్ ఆ తీర్మానాలన్నీ కూడా మనం మన జీవితంలో అప్లై చేస్తున్నామా? వి ఆర్ అప్లయింగ్ ఆహ్, ఆల్ ది కైండ్స్ ఆఫ్ థింగ్స్ వాట్ బైబుల్ హాస్ గివెన్ టు అస్ అదసలు ఫాలో అవుతున్నామా? మరి నిజంగా ఫాలో అవుతే మనం లోకానికి వెలుగే అంటాం గదా! ఎందుకు చీకటి ఇంకా ఉంది లోకం మీద? బికాజ్ మనం ఇంకా వెలుగులో ప్రయాణించట్లేదు. చీకటిలోనే ఉంటున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు మరి గుర్తు చేస్తున్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పు రుచినిస్తది. వెలుగు అంధకారంలో ఉన్నవారికి విడుదలనిస్తది. చెరసాలలో ఉన్నవారికి చెరసాలు బద్దలవుతాయి. సో, బ్రేక్ త్రూస్ ఒస్తాయి. వెన్ వి ఆర్ ఫిల్డ్ విత్ లైట్ అంటే వాక్యంతో నింపబడినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే వెలుగే కదా! దేవుడి యొక్క వెలుగు లేకుండా ఎక్కడైనా ఉంటదా? ఉండదు గదా! సో, వెలుగులో మనం ప్రయాణిస్తున్నామా లేదా? మనుషులు దీపం వెలిగించి కుంచం క్రింద పెట్టారు. కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమునందున మీ తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీరు వెలుగు ప్రకాశింపనీయుడి. సో, సత్క్రియలంటే ఏంటి? మంచి పనులు. సో, సత్క్రియలంటే మంచి పనులు చేయాలంటున్నాడు. అయితే మంచి పనులంటే ఎలాంటి మంచి పనులు? ఇతరులు చూస్తున్నారని కాదు. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ బయలుదేరారు. ఎవరెవరో సోషల్ వర్కర్స్ బయలుదేరారు. ఈళ్ళందరూ బయలుదేరారు. నిజంగా వారు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారా మనుషుల్ని? బట్ ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఆర్ దే రియల్లీ ది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ ద సోషల్ వర్కర్స్? సో, వీళ్ళు ఒక్కటి ఎవరికైనా సహాయం చేస్తున్నారంటే వెంటనే ఒక్క వీడియో పట్టుకొని, ఫోను పట్టుకొని వీడియోస్ తీసుకుంటారు. వీళ్ళకింత సహాయం చేశాను. ఇంత డబ్బులు ఖర్చయ్యాయి. వి నీడ్ మోర్ మనీ టు హెల్ప్ ది నీడీ పీపుల్ అన్నట్లు కొన్ని చెప్తా ఉంటారు. సో, కొంతమందేంటంటే నా నా ఆస్తి అమ్మాను, ఇవన్నీ అమ్మాను. ఇప్పుడు లోకంలో జరుగుతున్నాయి. వస్తున్నాయి బయటికి కొన్ని కొన్ని. సో, ఇక్కడ దేవుడేంటంటే మీ సత్క్రియలు చూసి పరలోకమునందున మీ తండ్రి అంటే దేవుడు మహిమపరిచేలా మన సత్క్రియలుండాలి. అంతేగాని మనుషులు గనపరిచేలాగా, మనుషులు ఎదుట మెప్పు పొందినట్లు, మనుషుల ఎదుట మనం మహిమపరచబడేలాగా ఉండకూడదు. అంటే నువ్వు ఏ పనైనా సత్క్రియ చెయ్యి, ఏ పనైనా చెయ్యి అక్కడ దేవుడు గ్లోరిఫై అవుతున్నాడా లేదా అది చూడాలి. పరలోకంలో ఎవరున్నారు? మన తండ్రులు. అంటే హెవెన్‌లో మన తండ్రి, మన ఫాదర్ ఉన్నాడు. ఆయన ఆయన మహిమపరిచేలా మనం ఉండాలి. మన ప్రవర్తన గాని, సత్క్రియలు గాని, పనులు గాని ఎక్కడికైనా వెళ్తున్నామంటే దేవుడిని మహిమపరిచేలా ఉండాలి.
ఆఫీస్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళి ఇంట్లో ఉన్నా. సో, మహిమపరచినట్లు వారైతే మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. వెలుగంటే వి ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనం వెలుగై ఉన్నాం. సో, అందరిని వెలిగించాలి మనం. అంతేగాని మనం ఒకళ్ళమే బాప్తిసం తీసుకొని మనం ఒకళ్ళు రక్షణ పొందడం కాదు. రక్షణ లేనోళ్ళకి రక్షణ ఇవ్వడమే నిజమైన క్రీస్తుని ఎరిగిన వారం. ఆయన గుణాతిశయములు కూడా మనం ఎరగాలి కదా! సో, ఆయన రుచి ఇచ్చినట్లు మనం కూడా లోకానికి రుచిగా ఉండాలి. ఎప్పుడైతే రుచి కోల్పోతే అప్పుడు మనలో ఏముండదు. అయితే కొలసీ రాసిన పత్రిక 4 అధ్యాయం 6 వచనంలో అంటాడు. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలిగిందిగాను కృపాసితము కృపాసహితముగాను ఉండనీయుడు అంటున్నాడు. సో, ఇక్కడేమంటున్నాడు? మత్తయి సువార్త 5:18 ఏమంటున్నాడు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, రుచికరంగా ఉంటారు అని. ఇంకొకటి వెలుగై ఉన్నారని. మరిక్కడ కొలసీ 4:6లోని ప్రతి మనిషినికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకే మీ సంభాషణ. సంభాషణ అంటే మన వర్డ్స్. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మన సంభాషణ ఎలా ఉంటుంది? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? జాగ్రత్తగా ఉంటుందా? రుచికరంగా ఉంటుందా? లేదా ప్రైడ్‌ఫుల్‌గా ఉంటుంది. గర్వంగా మాట్లాడుతున్నావా? లేదా వాడిని బాధపెట్టే రీతిగా నువ్వు మాట్లాడుతున్నావా? నీ సంభాషణ ఎవరితోనైనా కాన్వర్జేషన్ ఒకళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు నీ యొక్క ఆ మాటలు, ఆ తీరు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటున్నాడు దేవుడు వాక్యం చెప్తుంది. ఉప్పు ఎంత రుచిగిస్తే నీ మాటలు విన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి నీలో ఉన్న ఆ ప్రేమ వారిలో కనిపించాలని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. సో, మనం ఎంతోసారి మాట్లాడతాం చాలా మందితో. కానీ వారిని హర్ట్‌ఫుల్‌గా, వారిని బాధపెట్టే వారుగా మనం మాట్లాడుతుంటాం. కొంతమంది వెటకారంగా మాట్లాడుతుంటారు. కొంతమంది నీచంగా మాట్లాడతారు. కొంతమంది ఏం చేస్తారంటే వారిని గాయపరిచే రీతిగా అంటే దెబ్బ తగిలింది చిన్నది. బట్ వారు ఇంకా నోటి మాటలతో గాయాన్ని రేపుతూ ఉంటున్నారంట. సో, అలా ఉంటున్నావా? జాగ్రత్త అంటున్నాడు దేవుడు. సో, నీ యొక్క సంభాషణ, నీ యొక్క మాట తీరు, నీ యొక్క ప్రతి వర్డ్ కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలంట. రుచిగలదిగా ఉండాలంట. టేస్ట్‌గా ఉండాలంట. కృపా సహితంగా ఉండనీయడు అంటున్నాడు. సో, వాట్ వి ఆర్ డూయింగ్ అంటే మనం ఏం చేస్తున్నాం? వాట్ వి ఆర్ టాకింగ్ ఏం మాట్లాడుతున్నాం? వేర్ వి ఆర్ గోయింగ్ ఎక్కడికెళ్తున్నాం? ప్రతి దాంట్లో కూడా సాల్ట్ లాగా రుచికరంగా ఉండాలి. లోకానికి వెలుగుగా నువ్వు నించోవాలి. నీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. ఏమో నువ్వు చిరాకుగా ఉండి ఇంటికొచ్చిన చిరాకుగా ఉండి స్నేహితులతో మాట్లాడినప్పుడు ఆ చిరాకు ఎదుటి వారి వ్యక్తి మీద వేరొక వ్యక్తి మీద ఆ చిరాకును, ఆ కోపాన్ని చూపించకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకు? సూర్య అస్తమించినప్పుడు అంటే సూర్యుడు ఇంకా వెలుగు ఇంకా పోనీక ముందు మన కోపం ఏమంటే పోవాలి. ఉండకూడదు అని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వారిని ఏదో ఒకటని అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అట్లా మాట్లాడుతుంటాం. లేదా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటాం. చిరాకు ఆఫీస్‌లో ఉన్న పనంతా వేరే మీద అట్లా చేస్తుంటాం. బట్ దేవుడు అలా చేయొద్దు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలంటున్నాడు. మన జీవితం ఎలా అయినా ఉండని. బట్ ఎదుటి వారి దగ్గరికొచ్చినప్పటికి మనం ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలంటున్నాడు. సో, అంత టేస్ట్‌గా ఉంటుందా లేదా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన డైలీ లైఫ్‌లో ఎన్నో ఆలోచిస్తాం. ఎన్నో చేస్తుంటాం. ఒక్కటంటే ఒక్కటి స్థిరముగా మనం నడవట్లేదు. దేవుడు ఎన్నో చెప్తున్నాడు గానీ, ఒకటి కూడా మనం చేయడం లేదు. అదే మార్కు సువార్త 9 అధ్యాయం 50 వచనంలో దేవుడు అంటాడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండమని చెప్తున్నాను. దేవుడు ఏమంటున్నాడు? అయితే పైన ఒక వచనం ఉంది. 49లో ఏంటా వచనం అంటే ప్రతివానికి ఉప్పు సారం అగ్ని వలన కలుగును. For everyone shall be salted with fire, and every sacrifice shall be salted with salt. అంటే ఫర్ ఎవ్రీవన్ షాల్ బి సాల్టెడ్ విత్ ఫైర్. ఎవరైతే ఉప్పు సారం ఎలా అంటే రుచికరంగా ఉంటుందో ఆ రుచి నీలో ఉన్నప్పుడు ఒక ఫైర్ స్టార్ట్ అవ్వాలి. వాట్ ఈస్ ద ఫైర్ అంటే హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ని మనం చెప్తామంటే
ఫైర్ అని చెప్తాం. అంతే కదా! ఫైర్ ఎట్లా ఫైర్ వచ్చింది? అపోస్తలుల కార్యాలు 2 అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుతున్నప్పుడు అందరూ కలిసి కొన్ని కొన్ని లక్షల మందో, వేల మంది చుట్టూ ఉండి అందరూ ప్రార్థిస్తున్నప్పుడు ఒక ఆకాశం తెరవబడి, ఆకాశం నుంచి ఒక అగ్ని లాంటి ఒక మైటీ రషింగ్ విండ్ వచ్చింది. ఒక సుడిగాలిలాగొచ్చి వారి నాలుకంతా విభజింపబడి అంటే సెపరేట్ అయ్యి ఫైర్ ఫిల్ అయింది. ఫైర్ ఫిల్ అయ్యి టంగ్స్ మాట్లాడారు. అంటే అన్య భాషలు మాట్లాడి సాగారు. అప్పుడు వాళ్ళు దేనితో ఫిల్ అయ్యి ఉన్నారు? హోలీ స్పిరిట్‌తో ఫిల్ అయ్యి ఉన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? బీ సాల్టెడ్ విత్ ఫైర్ అంటున్నాడు. ఫిల్ విత్ ది హోలీ స్పిరిట్ అంటున్నాడు. హోలీ స్పిరిట్‌తో నువ్వు ఫిల్ అయినప్పుడు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అది నీకు తెలుస్తది. అది మంచిదా? చెడ్డదా? ప్రతివానికి ఉప్పు, సారం అగ్ని వల్ల కలుగును. అగ్ని అంటే హోలీ స్పిరిట్ అని అంటాం. వి ఆర్ ద విట్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అంటే మన సాక్ష్యం పరిశుద్ధాత్మకి. సో, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీకు చెప్తది. హౌ టు స్పీక్, హౌ టు టాక్, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా రుచికరంగా ఇతరులకు ఉపయోగపడాలి. నీలో ఉన్న సాల్ట్ రుచి అంతా పోయి, సారం తగ్గిపోయినప్పుడు నీలో ఏముండదు. సో, జస్ట్ ఫ్లెష్ మాత్రం ఉంటది. బట్ దేర్ ఈస్ నో స్పిరిట్ ఇన్ యువర్ బాడీ. స్పిరిట్ ఉండదు. ఫ్లెషే ఎలిబడి చేస్తూ ఉంటది. దెన్ కంప్లీట్‌లీ యూ ఆర్ డ్రైడ్. యూ ఆర్ కంప్లీట్‌లీ డ్రైడ్ అప్. అంటే ఎండిపోయిన స్థితి కనిపిస్తది నీలో. బికాజ్ హోలీ స్పిరిట్ అది లేదు నీలో. సో, అందుకే ఏమంటున్నాడు? ఫిల్ విత్ హోలీ స్పిరిట్, బీ ఇన్ స్పిరిట్, స్పీక్ ఇన్ టంగ్స్, ఉప్పులాగా రుచికరంగా ఉండాలి. నీ ప్రవర్తన వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. ఎందుకు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ కోపమొస్తది కదా! మనం సరిగ్గా ప్రవర్తించకపోతే, సరిగ్గా నడవకపోతే, చెప్పిన పని చేయకపోతే, ఇప్పుడు తల్లికి, తండ్రికి ఏదైనా తప్పు చేస్తే కోపమొస్తే సహజంగా తిడతారు లేదా కొడతారు. బట్ మన దేవుడైతే కరుణామయుడు, జాలిగలవాడు, ప్రేమించేవాడు, మంచి స్వభావం గలవాడు కనుక ఆయన మంచిగా చెప్తా ఉంటాడు. విను, విను, విను నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె విను నేను చెప్పిన మాటలు లక్ష్యపెట్టు. నీ హృదయంలో పాపాన్ని తీసివేయు, పాపం ఉంచుకోద్దు. దేవుడి నీతిని నెరవేర్చదు. ఇలాంటి మాటలు దేవుడు చెప్తూ గైడ్ చేస్తుంటాడు. వన్స్ ఆ గైడెన్స్ మొత్తం పోయినప్పుడు, మనలో ఉన్న రుచి పోయినప్పుడు, ఆ సారం మొత్తం పోతే ఏమవుతది? వి ఆర్ యూజ్‌లెస్. ఉప్పు ఎలా అయితే యూజ్‌లెస్, వి ఆర్ ఆల్సో ద యూజ్‌లెస్ పర్సన్స్ అవుతాం. దేనికి ఉపయోగకరంగా కాకుండా. అంటే మన లోకానికి ఉపయోగపడకుండా దేవుడికి ఉపయోగపడాలి. అది దేవుడి వాక్యం చెప్తుంది. అంటే ప్రతి సాక్రిఫైస్ అంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో చెప్తున్నాడు. ఎవ్రి సాక్రిఫైస్ షాల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్ అంటున్నాడు. నువ్వేదైనా అర్పించాలనుకున్నా సరే, నువ్వు ఎలా ఫీల్ అంటే సాల్టెడ్‌గా ఉండాలి. సాల్టెడ్ అంటే రుచికరంగా ఉండాలి. రుచికరంగా ఉంటేనే కదా నువ్వు ఏమంటారు పాత నిబంధనలో చూసుకుంటే సాక్రిఫైసెస్ చేస్తారు. బర్న్ట్ ఆఫరింగ్స్ ఇస్తారు. పీస్ ఆఫరింగ్స్, గెయిన్ ఆఫరింగ్స్ ప్రతీదీ తిన్న ప్రతి దాంట్లో ఆఫరింగ్ ఇస్తారు. అంటే పాపం చేసినప్పుడు సిన్ ఆఫరింగ్ ఉంటది. సిన్ ఆఫరింగ్ ఏం చేస్తారు? జంతువుల్ని తీసుకెళ్ళి చక్కగా ఉన్నదాన్ని ఏ మచ్చ లేని, ఏ డాగు లేనిది చక్కగా పుష్టిగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి నువ్వు అర్పిస్తావు అక్కడ. అది సిన్ ఆఫరింగ్ మనం చేస్తూ ఉంటాం. అంటే పుష్టిగా ఉండి ఏ లోపం లేకుండా ఉన్నదాన్ని నువ్వు అర్పించాలి. అంటే ఒక జంతువుకే మనం దేవుడు ఇంత ఆజ్ఞ పెట్టినప్పుడు ఒక మనిషిగా మనం ఎలా ఉండాలి? వి ఆర్ స్పాట్‌లెస్ ఉండాలి. ఒక మచ్చ కూడా మన డాగు ఏమి ఉండకుండా మనం ఎలా ఉండాలంటే పవిత్రంగా, పరిశుద్ధత కలిగి మనం ఉండాలి. బికాజ్ అవర్ గాడ్ ఈస్ హోలీ. సో, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా వి షుడ్ బి ఆల్సో బీ ఇన్ హోలీ. అంటే వి షుడ్ బి హోలీ అంటే మనం కూడా ఏమవ్వాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా మాట్లాడాలి. ఉప్పు ఉప్పు ఎలా రుచికరంగా అట్లా రుచికరంగా మన ఇతరులకి ఉపయోగపడాలి. దేవుడంటున్నాడు ఉప్పు మంచిదే గాని అంటే ఉప్పు అంటే రుచి మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే ఒకవేళ ఉప్పులో ఉన్న ఆ రుచి పోతే అప్పుడు ఏమవుద్దంట? దేనివల్ల మీరు దానికి సారం కలుగజేస్తారు? ఇప్పుడు రుచి పోతే నువ్వెలా మళ్ళీ దాంట్లోంచి నువ్వు రుచిని ఎలా తీసుకురాగలుగుతావు? అది ఇంపాసిబుల్ కదా! సో, వి కెనాట్ మేక్ ఇంపాసిబుల్ టు పాసిబుల్. ఒకవేళ అది చేతులారా మనం పోగొట్టుకున్నట్లయితే, మనమే దాన్ని పోగొట్టినట్లయితే వి కెనాట్ ఫిల్ విత్ ది టేస్ట్‌గా మనం ఫిల్ చేయలేం. అందుకే సాల్ట్ ఈస్ గుడ్ అంటున్నాడు. సాల్ట్ ఈస్ గుడ్. బట్ ఇఫ్ ద సాల్ట్ హావ్ లాస్ట్ ఇట్స్ సాల్ట్‌నెస్ దానిలో టేస్ట్ పోతే అంటే ఇప్పుడు మనలో ఉన్న ఆ రుచి పోతే వాట్ వి కెన్ డూ ఏం చేయగలుగుతాం? దేవుడొచ్చి నిన్ను తట్టి లేపుతాడా? బాబు ఇట్లా అయింది. అమ్మ ఇట్లా అయింది.
యూ హ్యావ్ టు బి చేంజ్ అని. ఆల్రెడీ హీ ఈస్ స్పీకింగ్ విత్ సర్వెంట్స్ అంటే పాస్టర్స్ అని ఆర్ హీ స్పీకింగ్ విత్ షపర్డ్స్, ఇట్లా వీళ్ళతో చెప్తున్నాడు, లేదా ప్రొఫిట్స్ హీ స్పీకింగ్ త్రూ ప్రొఫిట్స్ చెప్తున్నాడు. ఇట్లా దేవుడు చెప్తూ గైడ్ చేస్తున్నప్పటికీ వీఆర్ నాట్ లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక వాక్యానికి మనం చోటు ఇవ్వట్లేదు, వినట్లేదు, ఇవన్నీ చేస్తున్నాం. సో అందుకే అంటున్నాడు, దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటున్నాడు. మీలో మీరు ఉప్పు సారం గలవారి ఉండి అంటున్నాడు. ఒకరితో ఒకరు సమాధానం అన్నాడు. చాలా మందిలో ఏంటంటే సమాధానం ఉండదు. సో మనలో ఏముండాలంటే సమాధానం కలిగి ఉండాలి. వీఆర్ ది విట్నెస్ ఆఫ్ ది క్రైస్ట్ రిజరెక్షన్. ఆయన పునరుద్ధానం అవ్వడానికి మనం ఒక సాక్షులం. వీఆర్ ద విట్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మన పరిశుద్ధాత్మకి సాక్షులై ఉన్నాం. వీఆర్ ద విట్నెస్ ఆఫ్ ద క్రైస్ట్ సెకండ్ కమింగ్. యేసుక్రీస్తు రెండో రాకడ వస్తున్నప్పుడు ఆయనకి సాక్షులుగా మనం ఉన్నాం. వీఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్. అవునా కాదా? మన దేవుడి కొరకు యేసుక్రీస్తు వరకు ఉన్నామా లేదా? జీవిస్తున్నామా లేదా? సో సంబడి ఎవరొకరు like our Christians, our Christians, what they do is they come to church, they attend to church, they attend to meetings, they attend to youth meetings, they attend to youth retreats, they go to somewhere else, wherever the meetings is going on, they go everywhere. అంటే ఒకటని నేను చెప్పను, దే గో టు మీటింగ్స్, యూత్ రిట్రీట్స్ అయితే రిట్రీట్స్కి వెళ్తారు, మీటింగ్స్ అయితే మీటింగ్స్కి వెళ్తారు, కాటేజ్ మీటింగ్స్ అయితేనప్పుడు గృహకూడికి వెళ్తారు, అన్నిటికి వెళ్తున్నారు. But what's the use of going to meetings? What is the use of going to youth retreats? What is the use of going to cottage meetings? ఇవన్నీ వెళ్ళడం వల్ల యూజ్ ఏంటి? ఇఫ్ యు ఆర్ యూజ్లెస్, సాల్ట్ నీలో లేనప్పుడు వాట్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ టు ఆల్ ద కైండ్స్ ఆఫ్ స్టఫ్ వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ టు చర్చెస్ దెన్? ఒకవేళ నీ దాంట్లో సారం లేకపోతే వెళ్ళి నువ్వు ఏంటి ఉపయోగం ఏంటి? చర్చ్లోకి వెళ్ళి ఏం అర్థం చేసుకుంటున్నావు? వాట్ యు ఆర్ లిజనింగ్? నువ్వేం వింటున్నావు? అసలు నీలో పనిచేస్తుందా? వాక్యం నిజంగా పనిచేస్తుందా? ఇఫ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ ఈస్ వర్కింగ్ విత్ ఇన్ యూ, అసలు పనిచేస్తుందా? అందుకే ఏమంటే హ్యావ్ సాల్ట్ ఇన్ యువర్ సెల్ఫ్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఉప్పు కలిగి ఉండండి అంటున్నాడు. ఇంగ్లీష్ లో ఉప్పు కలిగి ఉండండి, రుచికరంగా ఉండండి అంటున్నాడు. ఫస్ట్ నీలో పీస్ ఉండాలి. పీస్ లేకుండా నువ్వు చర్చికి వెళ్తే నీకు పీస్ వస్తుందా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పీస్ వెన్ యూ గో టు చర్చ్, యూ విల్ గెట్ ఎనీ పీస్? యూ డోంట్ గెట్ ఎనీ పీస్. అంటే నీకు పీస్ ఏం రాదు. జస్ట్ ఎల్లో ఒక 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 బొమ్మ, ఒక డాల్ లాగా వెళ్ళి కూర్చొని జస్ట్ లిజనింగ్ అంతే. బట్ ఆ కార్యశుద్ధి అనేది నీలో కలుగు చేయదు. ఎందుకు కలుగు చేయదు? బికాస్ నీలో పీస్ లేదు. సో ఇంట్లో గొడవపడి చర్చికి వెళ్తే పీస్, అక్కడ పీస్ ఉండదు. చర్చికి వెళ్తే నీకు పీస్ వస్తుందా? ఫస్ట్ ఏమన్నాడు? సమాధాన పడండి అంటున్నాడు. సమాధాన పడండి, లైక్ కాంప్రమైజ్ విత్ యువర్ co-workers, compromise with your family, compromise with your sisters or elders, whatever, neighbors, compromise. Be holy, be faithful, పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, బీ పీస్ఫుల్, బికాస్ అవర్ గాడ్ ఈస్ పీస్. మన దేవుడు శాంతి అయి ఉన్నాడు. సో వీ షుడ్ బి ఆల్సో బీ ఇన్ పీస్. ఆయన శాంతిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా శాంతిగా ఉండాలి. అంతేగాని కోపంతో ఉండి కోపంతో చర్చికి వెళ్తే వాట్ వి గెట్? ఏమొస్తుంది? సో నీకు వాక్యం అర్థం కాదు కదా నువ్వు చర్చికి వెళ్తే. ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు మత్తయి సువార్త 5:18 ఏమంటున్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? పై వచనంలోని ఉప్పు రుచికరంగా ఉంటది. మీరేమంటారంటే ఉప్పు రుచినిస్తుంది. నువ్వు రుచికరంగా ఉంటున్నావా లేదా? అలాగే కొలసి 4:6 ఉప్పు వేసినట్టు నీ మాట, నీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలంటున్నాడు. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు యువర్ మౌత్ షుడ్ ఫిల్డ్ విత్ సాల్ట్ తో ఫిల్ అవ్వాలి, ఉప్పుతో ఫిల్ అవ్వాలి. మరి అదే మార్క్స్ వార్త 9:50లో ఏమంటున్నాడు? 49లో ఏమంటున్నాడు? ఉప్పుతో నిండి ఉండాలి అంటే రుచికరంగా ఉండాలంటున్నాడు. తర్వాత నీకు పీస్ ఉండాలంటున్నాడు. పీస్తో నింపబడి ఉండాలంటున్నాడు. సో ఇవన్నీ మన జీవితంలో చేస్తున్నామా లేదా? సరే మనం ఆలోచించుకోవాలి. సో వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, వాక్యం విని ఆ ఒక్క రోజే పాటించడం కాదు, ప్రతిరోజు దివారాత్రములు కూడా మనం ఏం చేయాలంటే దాన్ని పాటిస్తూనే ఉండాలి. దివారాత్రములు ఏం చేయాలి? ధ్యానిస్తూనే ఉండాలి వాక్యాన్ని అంటున్నాడు. అవునా కాదా? దేవుడు ఎన్నో చెప్తున్నాడు. మనం సరిగ్గా దాన్ని అర్థం చేసుకోవట్లేదు, తీసుకోవడం లేదు కనుక మన లైఫ్ ఇట్లా ఉంది. అదే లేవికాండం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు అంటున్నాడు,
నీవర్పించు ప్రతి నైవేద్యం నాకు ఉప్పు చేరువలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పించవలెను. ఇక్కడేమంటున్నాడు? పాత నిబంధనలో లేవి గ్రంథంలో ఏమంటున్నాడు? 2:13లోని నీవర్పించు ప్రతి నైవేద్యము. పాత నిబంధనలు అయితే నైవేద్యాలు అర్పించారు. కొత్త నిబంధనలు అయితే మన హృదయమే, మన శరీరమే దేవుని ఆలయం. సజీవ యాగంగా సమర్పించుకోవాలి మన శరీరాన్ని దేవుడికి. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు అర్పించే ప్రతి నైవేద్యం. ఇప్పుడు మనం ఏ నైవేద్యాన్ని అర్పిస్తున్నాం? ప్రార్థన అనే ధూపంని మనం అర్పిస్తున్నాం కదా. సో వీఆర్ ప్రేయింగ్ టు గాడ్. We are not even offering any sacrifices. We are not offering any sacrifices. We are following the new covenant. We are in the new covenant. We are in the New Testament, not in the Old Testament. But what God is saying is, ప్రతి నైవేద్యమునకు నీ ప్రతి ప్రార్థనలో ఉప్పు వేసినట్లు ఉప్పు చేరుతుందా లేదా, రుచినిస్తుందా లేదా అని. ప్రేయర్లో కూడా ఎలా ఉండాలి? నీ నైవేద్యం అంటే ప్రేయర్లో ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా నీ ప్రార్థన ఉండాలంటున్నాడు. ఏదో మోకాలేసి ప్రార్థిస్తున్నాం అయిపోతుందా అన్నట్లు ఉండకూడదు. వాట్ వీఆర్ ప్రేయింగ్ అంటే కన్సిస్టెంట్ గా ప్రేయర్ ఉండాలి. కన్సిస్టెంట్ గా వాట్ అంటే నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు, ఆ ప్రార్థనలో సాల్ట్ ఉందా లేదా, ఇవి చూడాలంటున్నాడు దేవుడు. దేవుడు అన్న ఉప్పు చేయాలంటున్నాడు. నీ ప్రార్థన నైవేద్యం, నీ ప్రార్థన ధూపంలో అంటే సీక్రెట్ గా నీ యొక్క రహస్యమైన గదిలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యవలెను. ఎలా ప్రార్థిస్తావు? ఉప్పు చేరినట్లుగా ప్రార్థించాలి అంటున్నాడు దేవుడి వాక్యం. నీ దేవుడి నిబంధన యొక్క ఉప్పు. దేవుడి నిబంధన అంటే ఏంటంటే ఉప్పు అంట. నిబంధన అంటే సాల్ట్. సాల్ట్ ఈస్ ద టేస్ట్ ఫర్ గుడ్నెస్. నీ నైవేద్యం మీద ఉండవలను. ఏమైనా అర్పించు. నీ యొక్క నైవేద్యంలో ఉప్పు చేరాలి అంటున్నాడు. ఉప్పు అంటే ప్రేయర్. రుచికరమైన ప్రార్థన. సో మాధుర్యంగా ఉండాలి. హడావిడిగా ప్రార్థన చేయడం చాలా మంది ఏం చేస్తారు? బయటికి ప్రయాణిస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు హడావిడిగా గబగబా దేవా ఈ రోజు ఇలా నేను బయటకు వెళ్తున్నాను, ఏమి ఎటువంటి ఆపద రాకుండా నీ దేవదూతలు కాపుదలు మాకుంచు, నీ అగ్నిని కంచెవేయి, ఇలా ప్రార్థించి గబగబా వెళ్ళిపోతుంటాం. మరి సాల్ట్ ఎక్కడుంది అందులో? టేస్ట్ ఎక్కడుంది ప్రేయర్లోని? జస్ట్ హరీబరీగా వెళ్ళిపోతున్నావు. జస్ట్ యువర్ ప్రేయింగ్ అంతే. దేవుడికి నువ్వు ఆ టైం ఇవ్వట్లే. ప్రీషియస్ టైం అనేది ఉంటది. ఆ ప్రీషియస్ టైం నువ్వు ఇవ్వట్లేదు. హడావిడిగా వస్తున్నావు, హడావిడిగా వెళ్ళిపోతున్నావు, ఏదో నామకార్థంగా ప్రార్థన చేయాలంటే ప్రార్థిస్తున్నావు. ఇదే జరుగుతుంది తప్ప ఏం లేదు. నీలో ఏమి కనిపించట్లేదు అంటున్నాడు దేవుడు. సో ఈరోజు మనం అలా ఉంటున్నామేమో, అలా జీవిస్తున్నామేమో. సో కొన్నిసార్లు ప్రతిదీ కూడా మనం ఎట్లా ఉంటామంటే లోకసారంగా వెళ్ళిపోతున్నాం. దైవం చెప్పిన అంటే దేవుడు చెప్పిన మాటల్ని లక్ష్య పెట్టట్లేదు. వీఆర్ గోయింగ్ వెరీ ఫార్ ఫ్రమ్ గాడ్. దేవుడికి దూరంగా పారిపోతున్నాం. సాల్ట్ లాగా ఉండట్లేదు, రుచికరంగా జీవించట్లేదు. అందుకే పీస్ అంటున్నాడు. పీస్గా ఉండమంటున్నాడు, లోకానికి వెలుగుగా ఉండమంటున్నాడు. సో హీ సేయింగ్ దట్ వీ హ్యావ్ టు చేంజ్. మనలో చేంజ్ రావాలి. ఎప్పుడు ఉండే రీతిగా ఉండకూడదు. సంథింగ్ ఏదో ఒక చేంజ్ రావాలి. నువ్వు ఆఫరింగ్స్ ఇచ్చినా, ఏం చేసినా, సాక్రిఫైసెస్ చేసినా అందులో సాల్ట్ అంటే నీ యొక్క పరిపూర్ణమైన హృదయం దేవుడికి అర్పించినప్పుడు నువ్వు ఎన్ని సమర్పించినా గానీ ఉపయోగం లేదు అంటున్నాడు. దేవుడి నిబంధన సాల్ట్ అంట. దేవుడి యొక్క కావెనెంట్ ఇస్ సాల్ట్ అంటే ఉప్పులా ఉండాలి అంటున్నాడు. దేవుడికి నువ్వు ఏదైనా అర్పించాలనుకుంటే కూరండి మనం ఇలా చేస్తూ ఉంటాం. మనం కాదు. అయితే దాంట్లో అన్ని సరిపోయినట్లు ఉన్నాయో లేదో చూసుకొని ఇస్తాం. అలానే ఒక కూరలోకి అన్ని కావాల్సిన సామాగ్రి అన్నీ ఉన్నాయా లేవా చూసుకొని ఇంతగా మనం ఆలోచించి తింటున్న మనకి ఎంత ఆలోచన, ఎంత శక్తి ఉంటే, ఎంత జ్ఞానం ఉంటే మరి దేవుడికి ఎంత శక్తి, ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. జస్ట్ మనం తిన్న ఫుడ్లోనే టేస్ట్ లేకపోతే మనం పక్కన పెడేస్తాం. అలాంటి మనం చేసే ప్రార్థనలో ఆ యొక్క మాధుర్యం కనిపించకపోతే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? ఉప్పు వేసినట్లుగా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా మనం ఉంటున్నామా? అసలు జీవిస్తున్నామా? ఏదో వచ్చి వెళ్ళిపోయినట్లు మన జీవితం ఉండకూడదని దేవుడి వాక్యమే చెప్తుంది. నీ అర్పణలన్నిట్లో ఉప్పు అర్పింపవలెను అంటున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో ఉప్పు ఉండాలంటున్నాడు, టేస్ట్ ఉండాలంటున్నాడు, సారం ఉండాలంటున్నాడు. వేర్ ఈస్ ది హోలీ స్పిరిట్? హోలీ స్పిరిట్ ఎక్కడుంది?
హోలీ స్పిరిట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ విత్ ఇన్ మీ. నాలోనుంది, నీలోని పరిశుద్ధాత్మ ఉంది. మరి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు బి చేంజ్. అంటే నీలో మార్పు రావాలి. రోజు మనం విని పారిపోతుంటాం. ఎందుకు పారిపోతున్నాం? ఎందుకు వింటున్నాం? అయితే యేసుక్రీస్తు వారు అంటారు, ఉప్పు ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ బిలీవర్స్ కంటే విశ్వాసులైన మనకి. ఎందుకు? సాల్ట్ అనేది ఒక మంచిది, ఒక పాజిటివ్ చేంజ్ వరల్డ్ లోకి కదా. సో ఎక్కడికో వెళ్ళి ఎవరిని మార్చాల్సిన పని లేకుండా మనమే రుచికరమైన సాల్ట్ లా ఉంటే ఎక్కడికో వెళ్ళి మార్చడం ఎందుకు? మనం చూసి ఇతరులు మారుతారు కదా. మనం సరిగ్గా లేకనే కదా ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలునా. సుఖంగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తామంటే వెళ్ళం. మనకు బాలేనప్పుడు, బాధలొచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడు దేవుడి దగ్గరికెళ్ళి మొరపెడతాం, ఏడుస్తాం, చింతిస్తాము. అయితే ఆయనేమంటాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి అంటాడు. మనం ఎవరి మీద ఏస్తున్నాం చింత యావత్తు? భూమి మీద ఏస్తున్నాం. అంటే వరల్డ్‌లో ఉన్న వాటి మీద ఏస్తున్నాం. నీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. నేను నీకు ఈరోజు విశ్రాంతిని కలుగజేస్తాను, నీ భారం నా మీద ఎయ్యి అంటున్నాడు. మరి నీ భారం ఎవరి మీద ఏస్తున్నావు ఈ రోజున? సో ఎవరి మీద నీ భారం వేస్తున్నావు? నీ భుజం, నీ యొక్క భారం ఎవరి మీద ఏస్తున్నావు? నీ కుటుంబం మీద ఏస్తున్నావా? నీ స్నేహితుడి మీద ఏస్తున్నావా? ఈ యొక్క ప్రపంచం మీద నీ యొక్క బరువుని, నీ యొక్క భారాన్ని వేస్తున్నావా? దేవుడు అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏంటంటే లోకానికి ఉప్పుగా ఉండాలి. పాజిటివ్ సైన్ మన నుంచి స్టార్ట్ అవ్వాలి. వరల్డ్ చేంజ్ అవ్వాలి ఫస్ట్. మనం సాల్ట్ లాగా ఉండాలని అంటున్నాడు. సో ఇక్కడ కావెనెంట్ ఇచ్చాడు. ఎవర్ లాస్టింగ్ కావెనెంట్ అంటే నిబంధన. ఏంటి నిబంధన అంటే సాల్ట్. సాల్ట్ అంటే స్ట్రాంగ్, అంటే బలముగాను, లాయల్ గాను అండ్ పర్మనెంట్ ప్రామిస్ అన్నమాట. దేవుని యొక్క వాగ్దానం. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాగ్దానం ప్రకారంగా మనం ఏం చేయాలంటే జీవించాలి. సో వాగ్దాన ప్రకారంగా మనం నడవాలంటున్నాడు. అంటే నీ భారము ఎవరి మీద ఏస్తున్నావు? నీ భారం లోకం మీద ఏస్తున్నావా? స్నేహితుల మీద ఏస్తున్నావా? ఎవరి మీద ఏస్తున్నావు? నీ భారం, నీ చింత యావత్తు ప్రభువైన యేసుక్రీస్తు మీద ఎయ్యాలని దేవుడి వాక్యం చెప్తుంది. సో మనం దేవుడి మీద భారం వేస్తున్నప్పుడు దేవుడు ఆ భారాన్ని తీసివేస్తాడు. మొదట అది కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ దేవుడు ప్రతి మనిషికి ఎంత వరకు భరించాలో అంతవరకే నొప్పిని, బాధని అవన్నీ ఇస్తాడు. భరించ ఎంతవరకు భరిస్తామో అంతవరకే. దానికి మించిన భారం దేవుడు ఇవ్వడు. ఎవరికీ కూడా ఇవ్వడు. ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు ఆ బ్యాటిల్ ఫీల్డ్‌లో. సో బిఫోర్ దట్ ఇక్కడ మత్తయి సువార్త 5:18, కొలస్సీ 4, 9, లేవి 2:13, ఇవన్నీ మార్కు సువార్త 9, 49, 50 వచనాల్లో ఫస్ట్ మనలో ఏముండాలంటే రుచికరమైన ఉప్పు మనలో ఉండాలి అని అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు అంటున్నాడు. మూడోది నీ సంభాషణ ఎవరితోనైనా మాట్లాడుతున్నా ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలంటున్నాడు. నాలుగవది ఏమంటున్నాడు? శాంతికరంగా అంటే పీస్‌గా ఉండాలంటున్నాడు. సమాధానకర్తగా ఉండాలి. బికాజ్ యేసుక్రీస్తు సమాధానకర్త. సో మనం సమాధానం కలిగి ఇతరులతో ఉండాలంటున్నాడు. మళ్ళీ ఐదోది ఏమంటున్నాడు? నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావా? ఆఫరింగ్ ఇస్తున్నావా? ఏం చేస్తున్నావు? అదంతా కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నీ కావెనెంట్ అంటున్నాడు. ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటున్నాడు. ఏమన్నాడు? అంటే ఏమైనా గ్రెయిన్ ఆఫరింగ్స్ అంటే ఏమైనా మనం దేవుడికి ఇస్తాం. ఆహ్, ఎలా విత్తనాలు, సీడ్ ఆఫరింగ్స్, ఇవి అవి ప్రతి ఆఫరింగ్‌లో, ప్రతి ప్రేయర్‌లో సాల్ట్ ఉండాలి. సాల్ట్ అది కవెనెంట్ ఆఫ్ గాడ్ అని అంటున్నారు. నిబంధన అంట ఉప్పనేది. సో, ఆ నిబంధన నీకు దేవునికి మధ్యన ఉందా లేదా? అది నడుస్తుందా లేదా? ఇవన్నీ కూడా దేవుడు చూసుకోమంటున్నాడు. సో, ఇవన్నీ మనలో ప్రవేశించాలి, ఉండాలంటే ఫస్ట్ వి హావ్ టు బి ఇన్ ప్రేయర్స్‌లో ఉండాలి ఫస్ట్. ఎవ్రీడే ప్రేయర్ ఉండాలి. హావ్ టు ప్రే మోర్ అండ్ మోర్. ప్రేయర్ ఉండాలి. దేన్నైనా సాధించే శక్తి మనలో ఉండాలి. స్ట్రాంగ్ అండ్ బోల్డ్‌నెస్ ఉండాలి. సాల్ట్ ఉండాలి. రుచికరమైన మాటలు, ఆ మాధుర్యం యేసుక్రీస్తు ఎలా ఉన్నారో అలా మనం ఆయన యొక్క కైండ్‌నెస్‌ని, ఆయన చూపించిన బోధన మనం కూడా చూపించి కలిగి ఉండాలని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది.
సో, ప్రతి మనిషి జీవితంలో ఏడుపు, బాధలు సహజమే. బట్ ఒకసారి సాల్ట్ మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రేమ, మాధుర్యం మనలో నివసించి ఉన్నప్పుడు, ఏవి కూడా మనల్ని తాకి ఏమి చేయలేవని దేవుడి వాక్యమే చెప్తుంది. సో, ప్రతి విషయంలో కూడా సాల్ట్ యాడ్ చేయాలంటున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.